బ్రో హాయ్ బ్రో. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. వై జగన్? అన్ని పథకాలన్నీ వస్తున్నాయండి పేద ప్రజలకి. వాళ్ళకి ఏం కావాలంటే లైక్ ఇల్లు, ఇంటి వద్దకే బియ్యం వస్తుంది, నిత్యావసర సరుకులు, ఒకటేదే పింఛను ఇంటి వద్దకే తెచ్చిస్తారు. ఇలా మంచి మంచి పథకాలు ఉన్నాయండి. లైక్ స్టూడెంట్స్ కూడా అమ్మఒడి, విద్యా దీవెన, వాళ్ళ ఎడ్యుకేషన్కి, వాళ్ళ కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చాలా పథకాలు. ఒకరికనే కాదు, చిన్నపిల్లల నుంచి పేద ముసలాళ్ళ వరకు అన్ని పథకాలు వస్తున్నాయి. లైక్ రైతుల కంటే వాళ్ళు కూడా పంట బీమా అని వస్తుంది వాళ్ళకి. అది లైక్ ఇలా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారిది రౌడీ పాలన అంటున్నారు, మీరేమంటారు? రౌడీ పాలన ఏం లేదండి, అలా ఏం లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్ని మాట్లాడడమే రాదని, మీరేమంటారు? ఆయనకి రాదండి అసలు మాట్లాడడం. ఆయన ఓకే, కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ముందు ఆయన ఎలా మాట్లాడాలని నేర్చుకుంటే తర్వాత ఆయన రాజకీయాలకు రావచ్చండి. జగన్ చంద్రబాబు బెస్ట్ సీఎం? అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు తీసుకుంటే ఆయనకి ఉందని, అంటే మేనేజ్మెంట్ ఎలా అని స్టేట్ మేనేజ్మెంట్ అంతా చేస్తాడు. కానీ ఆయనకి ఏమంటే ఇప్పుడు వయసు అయిపోయినా కొద్దిగా ఆయన వల్ల కావట్లేదు. మీ ఓటు ఎవరికి? నా ఓటు అభ్యర్థి జగన్మోహన్ రెడ్డికి వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే జగన్ సీఎం కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? దమ్మున్న లీడర్. అంటే జగన్ గారిది రౌడీ పాలన లోకేష్ అన్న ఉన్నాడు, మీరేమంటారు? రౌడీ పాలన అయితే జనాలు పిచ్చోళ్ళు ఏం కాదు కదా. ఓకే ఓకే, అదే. మీకాడ ఎలా ఉంది పాలన, వైసీపీ పాలన? నా తెలంగాణ బ్రో. ఎందుకు మీకు జగన్ అంటే అంత అభిమానం? జగన్ అభిమానం అంటే మంచి డేరుగా మాట్లాడతారు. ఏ విషయమైనా చెప్పి అన్నది చేస్తారు, చేయాలనుకుని చేసి చూపిస్తాడు. ఓకే, టీడీపీ జనసేన కలిసాయి కదా, విజయం కూడా వాళ్ళదే అంటున్నారు, మీరేమంటారు? వైసీపీనే గెలిచింది. ఓకే, మీకు ఓటేసే అవకాశం వస్తే మీరు ఎవరికి ఓటేస్తారు? జగన్కి వేస్తాం. కళ్యాణ్ గారికి అన్నారు జగన్కు మాట్లాడటమే రాదని, మీరేమంటారు? మాట్లాడడం రాకుండా అన్ని సీట్లు అయితే రావు. మాట్లాడడం రాని పవన్ కళ్యాణ్కి. జగన్ పవన్ ఇద్దట్లో బెస్ట్ సీఎం ఎవరు? జగన్. ఓకే, అండ్ జగన్ పవన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం? జగన్. మీకు ఓటేసే అవకాశం వస్తే? జగన్. ఓకే, ఒక్క ముక్కలో జగన్ గురించి ఏం చెప్తారన్న మీరు? ఎలిజిబుల్ లీడర్. థ్యాంక్ యూ బ్రో. సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? జగనే. ఎందుకండి? ఎందుకంటే పేద వాళ్ళకి మంచి చేస్తున్నాడు, మంచిగా ఉండాలి. ప్రతి వాళ్ళకి స్కూల్ వాళ్ళకి వాళ్ళందరికీ మొత్తం బూట్లు బట్టలు మళ్ళీ 12,000 సంవత్సరానికి ఇస్తున్నాడు పాపం. బాగా చేస్తున్నారు. ఇప్పుడు గెలిస్తా ఇల్లు కట్టిస్తానన్నాడు. పేదవాళ్ళకి ఇల్లు ఎవరు వేసుకోవాలా, స్థలాలు ఇచ్చాడే కానీ ఎవరు వేసుకోవాలా. అది సీఎం అయినా కావాలనుకుంటున్నారు జనం. జగన్ రౌడీ పాలన అంటున్నారు, మీరేమంటారు? మంచిగా చేస్తున్నాడు పాపం. నాకు రూపాయి వచ్చేది లేదు, పేదవాళ్ళు చేస్తే మంచిది. అది జగన్ పాలనలో మీకు ఏం నచ్చింది? జగన్ పాలనలో ఇచ్చేది మొత్తం నచ్చినాయి. వాళ్ళకి నచ్చినవి మొత్తం నచ్చి ఇల్లు ఇచ్చారు, సలహా ఇస్తా ఇల్లు కట్టిస్తాను ఈసారి. వాడికి 10,000 సంవత్సరానికి, పాస్టర్కి 10,000, పూజారికి 10,000, క్రిస్టియన్స్ 10, అందరికి 10,000. లేబర్ శరీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా 10,000 ఇస్తున్నాడు. అంటే ఈ కట్టాలే, ఈ కట్ట అవసరం లేదు, మంచిగా చేస్తున్నాడు. చంద్రబాబు సీఎం అయితే బాగుంటుంది అంటున్నారు. ఈసారి ఈయన అయితే చాలా మంచిది జగన్ గారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి పోటీ చేస్తున్నారు కదా, ఒక్క చీటు కూడా అక్కడ ఏం లేదు. పవన్ కళ్యాణ్ అనుకునే ఓడే లేడు. అబ్బే, ఇది మన ఈయన్నే చంద్రబాబు నాయుడు అనుకుంటారు కానీ ఆయన రావాలా అంటారు. మళ్ళీ కాంగ్రెస్ కూడా రావాలన్నారు. ఆ రెండు రావు కానీ జగన్ గారే వస్తాడు. బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్ రావచ్చు అన్న. జగన్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ. వై జగన్? ఎందుకంటే చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మేముండే నియోజకవర్గం మా ఎమ్మెల్యే జగన్ గారే. సో ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ పడుతుంది అక్కడ పులివెందుల్లో. ఇంకా తర్వాత ఇప్పుడు రోడ్ వైండింగ్ జరుగుతుంది. ఇంకా కడపలో అభివృద్ధి పనులు అయితే చాలా జరిగినాయి. ఇంకా రైతులకి అండగా ఉన్నాడు. ఇంకా ఇవి పింఛన్ అవన్నీ అనేటివి మంచిగానే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. సో నాకు తెలిసి ఇప్పుడు జగనే రావచ్చు అనే నా అభిప్రాయం. అంటే జగన్ పాలనలో జనాలకు ఉపాధి కల్పించట్లేదు అంటున్నారు పథకాలు పెట్టినప్పటికీ, దానికి మీరేమంటారు? అన్న పథకాలు అంటే పెడతారు వాళ్ళకు. ఎట్లా అంటే ఇప్పటికైతే ఇప్పుడు పథకాలు పెట్టలేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మా సైడ్ వచ్చేసి ఇప్పుడు ఏపీలో వచ్చేసి ఇప్పుడు
సచివాలయాలు ఉన్నాయి దాంట్లో. సో దానివల్ల ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఖాళీగా ఉంటారో వాళ్ళకి స్టూడెంట్స్కి ఇప్పుడు ఇది సచివాలయాలు పెట్టడం వల్ల చాలా బెనిఫిటే కదా. అది కూడా పథకాలు కూడా అయితే ఉన్నాయి ఇప్పటికైతే. ప్రజెంట్ అయితే నడుస్తున్న పథకాలు మంచిగానే ఉన్నాయి ఇప్పుడు. సో అంటే చంద్రబాబు గారికి వస్తే బాగుంటది, ఎందుకంటే ఐటీ మినిస్టర్, ఐటీ బాగా చేస్తానంటారు, మీరేమంటారు? నేను చంద్రబాబు కూడా అనట్లేదు, కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో జగన్ ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం యంగ్ అండ్ డైనమిక్గా ఉన్నాడు కాబట్టి సో యూత్ గురించి ఆలోచించవచ్చు అంతా. ఇప్పుడు చంద్రబాబు కూడా మంచిగా చేయట్లేదు, చేస్తున్నారు తను కూడా. చూడాలి అన్న మళ్ళీ అయితే. ఇప్పటికైతే జగన్కి అయితే ఉంది టాక్ అయితే ఇప్పుడు. సో జగన్ మేబీ రావచ్చు ఇప్పుడు నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ బ్రో. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్. వై జగన్? అంటే మా పరంగా బాగా చేశాడు, జనాలకి రెస్పాండ్ అవ్వడం కానీ అంత బాగుంది. జగన్ రౌడీ పాలన అంటున్నారు. అది నచ్చని వాళ్ళు పడని వాళ్ళు చాలా అంటారు అన్న, అన్నీ మనకు సంబంధం లేదు కదా. అదే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకలా ఉంటుంది. అది అంటే జగన్ గారు పథకాలు పెడుతున్నారు కానీ జనాలకు మంచి చేయట్లేదు అంటున్నారు, మీరేమంటారు? పథకాలు పెట్టడం మంచి చేయకపోవడం ఒకటి కాదు కదా. పథకాలు ఉన్నాయి, దానివల్ల చాలా మందికి డబ్బులు ఇస్తున్నాడు, పొలాలు, నష్టపరిహారం. ఇంతకుముందున్న సీఎం ఇవ్వలేదు కదా. చాలా మంది మహిళలకి కానీ లేకుంటే లైక్ ఇట్లా పింఛన్ల పెంపకాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఇచ్చిన హామీలో ప్రతి ఒక్కరు నెరవేర్చాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు జగన్ కు మాట్లాడటమే రాదు, పాలన సరిగ్గా లేదంటున్నారు, మీరేమంటారు? మాట్లాడడానికి పాలనకి సంబంధం లేదేమో అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ చంద్రబాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? చంద్రబాబు గారు మంచి సీఎమే, కాకపోతే నిరూపించుకోలేకపోయాడు. ఫస్ట్లో మా అన్న వాళ్ళు చేసేటప్పుడు ఆయన వల్లనే జాబ్స్ వచ్చాయి హైదరాబాద్లో. కాబట్టి తర్వాత ఈ రైతులు ఏదైతే ఉందో వాళ్ళకి కాంట్రాక్టర్స్ తప్ప మిగతా వాళ్ళు బతకలేరన్న చంద్రబాబు వస్తే. చంద్రబాబు జగన్ బెస్ట్ సీఎం ఎవరు? జగన్. మీ ఓటు ఎవరికి? జగన్. సార్ నమస్తే సార్. నమస్తే. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్. జగన్. వై జగన్? అడ్మినిస్ట్రేషన్ బాగుంది, కమాండింగ్ అన్ని డిపార్ట్మెంట్ల మీద కమాండింగ్ ఉంది. అంటే జగన్ గారిది రౌడీ పాలన లోకేష్ గారు అంటున్నారు, మీరేమంటారు? అది పొలిటికల్ ఆరోపణే కానీ అదంతా ఏం లేదు బ్యాక్గ్రౌండ్. జగనే మళ్ళీ సీఎం కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? వై రీజన్? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మంచి అవగాహన ఉంది, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి ఏంటి అనేది ఒక వ్యూ తోటి ఆయన ప్రొసీడ్ అవుతుంది కాబట్టి జగన్ సీఎం అవుతాడు. జగన్కి మాట్లాడటమే రాదని కళ్యాణ్ గారు అన్నారు, మీరేమంటారు? మాటల కంటే చేతల్లో ముఖ్యం కాబట్టి ఆయన నిరూపించుకుంటున్నారు. ఓకే, ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుందా? డ్యామ్ షూర్టీగా వైసీపీ. చంద్రబాబుపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు తెలంగాణలో 0 అయింది, అక్కడ 0 అవుతుంది. మళ్ళీ సీన్ రిపీటే. అంటే కళ్యాణ్ గారు టీడీపీ అలయన్స్ పెట్టుకున్నారు కదా, ఇద్దరు వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయి కదా సార్? కళ్యాణ్ అంటే ఏదో మాస్ ఫిగరే కానీ ఓట్ బ్యాంక్లో లేదు ఆయనది. జగన్ చంద్రబాబు బెస్ట్ సీఎం ఎవరు? జగనే. పవన్ జగన్ ఇద్దరిలో ఫీచర్ సీఎం ఎవరు? జగన్. మీకు ఓటేసే అవకాశం వస్తే మీ ఓటు ఎవరికి? డ్యామ్ షూర్టీగా జగన్కే. జగన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? డైనమిక్ లీడర్. థ్యాంక్ యూ సార్.